మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో డెలివరీ ఇంత ఫాస్ట్గా ఎలా అవుతుంది అసలు? ఈ క్వశ్చన్ మనలో చాలాసార్లు వచ్చే ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఈ కామర్స్ మరియు క్యూ కామర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మన ఇండియాలో బాగా పాపులర్ అయిన డెలివరీ చేసే సంస్థలు లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి కంపెనీల్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఆ ప్రోడక్ట్ మన దగ్గర డెలివరీ అవ్వడానికి 3 days నుండి 1 week అంతకన్నా ఎక్కువ సమయం పట్టేది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, డంజో, బిగ్ బాస్కెట్ లాంటి యాప్స్లో కూడా ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేసరికి 1 hour నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇలా డెలివరీ చేయడానికి ఎక్కువ టైం తీసుకునే కంపెనీస్ అన్నీ ఈ కామర్స్ బిజినెస్ కిందకు వస్తాయి. అయితే మన ఇండియన్ మార్కెట్లో జస్ట్ ఈ కామర్స్ బిజినెస్ మాత్రమే ఉండేది. అయినా చాలామంది బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఆఫ్లైన్లోనే కొనుక్కునేవాళ్ళు. ఇక్కడి దాకా బాగానే ఉండేది. అది మార్చ్ 2020 ఇండియా మొత్తం లాక్డౌన్లో ఉంది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. पूरे देश में आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है. అలాంటి సమయంలో జనాలు వాళ్ళకి కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడం మొదలు పెట్టారు. ఆన్లైన్ మార్కెట్కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడే మార్కెట్లోకి ఫస్ట్ టైం జెప్టో 10 minutes గ్రాసరీ డెలివరీ అనే కాన్సెప్ట్ని ప్రజల ముందుకి తీసుకొని వచ్చింది. ఈ కాన్సెప్ట్ జనాల్లో విపరీతంగా ఎక్కేసింది. ఎంతలా అంటే జెప్టో తీసుకొచ్చిన ఈ 10 minutes డెలివరీని స్విగ్గీకి సంబంధించిన ఇన్స్టామార్ట్ మరియు జొమాటోకి సంబంధించిన బ్లింకిట్, చివరికి టాటాకి సంబంధించిన బిగ్ బాస్కెట్ కూడా సేమ్ ఈ 10 minutes డెలివరీ సర్వీస్లను తీసుకొచ్చి జెప్టోకి టఫ్ కాంపిటీషన్ని ఇస్తున్నాయి. రిలయన్స్కి సంబంధించిన డంజో అయితే ఈ కాంపిటీషన్కి తట్టుకోలేక పూర్తిగా లాసెస్లోకి వచ్చి కంపెనీయే కనుమరుగైపోయింది. ఇలా 10 minutes లోపు ఫాస్ట్గా డెలివరీ చేసే కంపెనీస్ అన్నీ క్విక్ కామర్స్ లేదా క్యూ కామర్స్ కిందికి వస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ కంపెనీస్ జస్ట్ 10 minutesలో డెలివరీ ఎలా కంప్లీట్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి అంటే తన మొబైల్లో ఉన్న యాప్ ద్వారా ఆర్డర్ చేసినప్పుడు అక్కడి దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్లో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అక్కడే డార్క్ స్టోర్లో వర్క్ చేస్తున్న పిక్కర్కు ఆ ఆర్డర్ డీటెయిల్స్ తన కంపెనీ డివైస్లో చూపిస్తుంది. వితిన్ 2 minutesలో ఆ పిక్కర్ ఆర్డర్ని ప్యాక్ చేసి ఆ ఆర్డర్ కోసం అక్కడే వెయిట్ చేస్తున్న డెలివరీ బాయ్కి ఇస్తాడు. వెంటనే డెలివరీ బాయ్ కస్టమర్ లొకేషన్కి మ్యాప్ సహాయంతో వీలైనంత ఫాస్ట్గా వెళ్ళి కస్టమర్కి ఆర్డర్ని డెలివరీ చేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 10 minutes లోపు జరుగుతుంది. ఈ విధంగా ఈ కంపెనీస్ అన్నీ 10 minutesలో డెలివరీని పూర్తి చేస్తున్నాయి. నేను చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఐ హోప్ మీకు సింపుల్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.